హాయ్ అండి. మేమైతే సామర్లకోట రైల్వే స్టేషన్ దిగామని చెప్పాను కదండి. అక్కడైతే రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ వెళ్ళాము బస్సు ఎక్కడానికి. కాకినాడ వెళ్ళే రూట్ అన్ని ఒకవైపు నేను బస్సులో అక్కడ బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కేసి ఇంకా కాకినాడలో దిగి అక్కడ నుంచి ఆటో మీద కొవ్వూరు వెళ్ళామన్నమాట ఆటోకి. అయితే ఇలా వెళ్ళాకంటే డైరెక్ట్గా సామర్లకోట నుంచి ఆటోలు ఉన్నాయండి. ఆటోలు బేరమాడుకొని వెళ్ళిపోతే చాలా మంచిది, టైం సేవ్ అవుతుంది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఆటోకి ఎక్కువ అడిగారని చెప్పి మేమైతే కాకినాడ బస్సుకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆటోకి వెళ్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆటో అడిగినా ఇంకా అంతే అడిగారనమాట. దానికంటే ఇది బెటర్ అనిపించింది డైరెక్ట్గా. ఎందుకంటే కొత్త వాళ్ళు వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను, సామర్లకోట నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ అనమాట. అయితే ఈ కొవ్వూరు అనేది చాలామంది రాజమండ్రి తర్వాత ఉంటుంది కొవ్వూరు, అదే చెప్తున్నారనమాట. మనము ట్రైన్కి బస్సులు అడిగినా ఎవరికి కొవ్వూరు అనేది తెలియట్లేదండి. ఎందుకంటే చిన్న గ్రామం అనమాట, మారుమూల గ్రామం. ఆటో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. ఈ ఊరికి బస్సులు అనేవి ఏమీ వెళ్ళవు. కాకినాడ నుంచైనా ఆటో ఎక్కాలి, సామర్లకోట నుంచి అయినా ఆటోకి వెళ్ళిపోవచ్చు. సామర్లకోట నుంచి వెళ్తే కొంచెం దగ్గరేనండి. ఎందుకంటే మనం సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి కొవ్వూరు వచ్చేసరికి కొంచెం మనకి హాఫ్ అన్ అవర్ జర్నీ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అయితే మాకు తెలియక అలా వెళ్ళాము. ఆటోకి వెళ్ళిపోతే మనకి కరెక్ట్గా గుడి దగ్గర తీసుకెళ్తారు. ఇది ఇప్పుడు అమ్మవారు వెలిసిన తర్వాత ఈ ఊరు అనేది ప్రసిద్ధిలోకి వచ్చింది. చిన్న విలేజ్ అండి, సందులు తిరిగి వెళ్ళాలన్నమాట. అయితే ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక షాపులు అన్నీ బాగానే ఉన్నాయి, ఇంక శారీస్ కూడా దొరుకుతున్నాయి అక్కడ. అది అక్కడ తీసుకున్నాక నాకు ఇక్కడ గుడి దగ్గర నచ్చింది ఏంటంటే ఇక్కడ పసుపు పెట్టారండి, వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ. కాలు కడుగు ట్యాప్ ఇచ్చి కాలు కడుక్కొని పసుపు రాసుకొని గుడిలోకి వెళ్ళాలి. నాకు చాలా బాగా అనిపించింది ఇలా పెట్టడం. ఎందుకంటే లేడీస్ అందరికి పసుపు మంచిది కదా, అందరూ ముందుగా కాలు పెట్టుకొని రారు కాబట్టి ఇలా పసుపు పెట్టుకుని వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా పసుపు రాసుకొని కాలుకి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి లైన్లోకి వెళ్ళాము. అమ్మవారి అమ్మవారి గుడి అయితే చిన్నదేనండి. గుడి ముందు అయితే వారే అమ్మవారి బోర్డు చూసారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడో ఇన్స్టాలో చూసేదాన్ని, ఇంకా నేను కూడా ఈ గుడి దగ్గర రాగలిగాననే ఒక ఆనందం. అయితే లైన్ చూస్తే గుడి పక్క నుంచి ఉంది, చిన్నగా అనిపించింది, తక్కువే ఉన్నారు అనుకున్నానండి. లైన్ చూస్తే ఇంకా గుడి బ్యాక్ సైడ్ వరకు ఉంది, చాలా లైన్స్ ఉన్నాయండి లోపలైతే. ఇంకా టెంట్లు వేసి ఆ రోజు శుక్రవారం కదా లైన్లు ఎక్కువ పెట్టారనమాట, అంటే ఎక్కువ జనాలు ఉన్నారు, లైన్లు కూడా ఎక్కువ ఉన్నాయి. మేమైతే లాస్ట్ అనమాట. ఇంకా మా తర్వాత కూడా అంతే మంది వచ్చారు, మేమే లాస్ట్ అనుకున్నాము. ఇంకోండి లైన్ అయితే ఇంకా గుడి బ్యాక్ సైడ్ ఇంత లోపలికి ఉందన్నమాట. ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. దర్శనం అయితే బాగానే అయిపోయింది. కానీ అక్కడ గుడి లోపలికి వెళ్తే వీడియోస్ తీనివ్వట్లేదు అనమాట. నేను కొంచెంగా తీసాను అమ్మవారిని. అయితే దర్శనమై బయటకు వచ్చాక ఇంకా అమ్మవారి అనుసంధానానికి డబ్బులు రాయించాను. అక్కడ ఒక బుక్ పెన్ ఇస్తున్నారు అనమాట అమ్మవారి ఆశీర్వాదంగా. ఇంకా అవి తీసుకొని అమ్మవారి గుడి పక్కనే అవతల వైపు అన్నసంతర్పణ అవుతుందండి అమ్మవారి ప్రసాదంగా. ఇంకా భోజనం కూడా చేసేసి అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. గుడి అయితే 1 గంట క్లోజ్ చేస్తారండి. ఆ రోజు ఎక్కువ ఉండడం, 2 గంటల వరకు ఉంచారు. 2 గంటలకి అయితే గుడి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 4:30 తెరుస్తారంట. ఇదిగోండి గుడి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఇంకా ప్రశాంతంగా మళ్ళీ ఎప్పుడు అమ్మవారి దర్శనంకి వస్తానని అలా చూసుకుంటూ అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయి రాజమండ్రి అయితే వెళ్ళామండి. బాయ్ అండి.